హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళటొచ్చేసి సిక్స్త్ సీజన్ ఫస్ట్ వీడియో అండి. సిక్స్త్ సీజన్ ఫస్ట్ వీడియో. మనం 5 సీజన్స్ కంప్లీట్ గా క్లియర్ చేసేసాం. ఓకే, ఇది సిక్స్త్ సీజన్. అండ్ మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ కి వస్తే, లేకపోతే ఆల్రెడీ చూస్తున్నా, మీరేం చేయండి అంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సీజన్ లో 5 వీడియోస్, 8 వీడియోస్ ఉన్నాయి. ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ చూసుకుంటా రండి. అలా వస్తే మీకు ఒక ప్రాపర్ వే అనేది దొరుకుతది. ఎలా అంటే ఫస్ట్ నేను నార్మల్ గా అనాలిసిస్ నేర్పించాను. దాని తర్వాత మెల్లిమెల్లిగా నేను ట్రెండ్ లైన్స్ దగ్గరికి వచ్చాను. మెల్లిమెల్లిగా బ్రేక్ డౌన్, బ్రేక్అవుట్, ఆర్డర్ బ్లాక్, ఇండైరెక్ట్, డైరెక్ట్ అండ్ ఏమంటారు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఫెయిల్, ఆర్డర్ బ్లాక్ ఫెయిల్, ఇవన్నీ. దాని తర్వాత కంప్లీట్ ఫిఫ్త్ సీజన్ వచ్చేసి ఎఫ్ఈజీ బ్రేక్అవుట్స్, ట్రెండ్ లైన్స్, ఇవన్నీ కంప్లీట్ గా 5 సీజన్ వరకు కంప్లీట్ చేశాను. ఇప్పుడు సిక్స్త్ అండ్ సెవెంత్ సీజన్ అనేది కొంచెం టఫ్ గా ఉండబోతుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఈజీ వేలో చెప్పి చాలా బాగా కాన్సెప్ట్స్ చెప్పాను. ఓకే, ఇప్పుడు కూడా సిక్స్త్ అండ్ సెవెంత్ సీజన్ అనేది కొంచెం టఫ్. వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్స్, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ అనే కాన్సెప్ట్ ఇది. దాని లోపల కూడా ఎఫ్ఈజీ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్, బ్రేక్అవుట్ ఎఫ్ఈజీ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, బ్రేక్అవుట్ ఎఫ్ఈజీ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్. దాని లోపల బ్రేక్ డౌన్ ఉంటది, ఇండైరెక్ట్ ఉంటది, డైరెక్ట్ ఉంటది, ట్రెండ్ లైన్ ఉంటది, ఈఎంఏ ఉంటది. ఇలా చాలా కాన్సెప్ట్ ఉంది. సిక్స్త్ అండ్ సెవెంత్ చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ వాళ్ళకే అర్థమవుతుంది ఎవరు కంటిన్యూగా మనది చూసుకుంటా వస్తున్నారు సీజన్స్. ఓకేనా, మీ ప్రతి ఒక్కరికి మీ అందరికి చెప్తున్నానండి, ఇవన్నీ మీరు చూడాలి, నేర్చుకోవాలి. దాని తర్వాత సిక్స్త్ సీజన్ లోకి రండి. ఓకేనా అండి? అండ్ ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్, ఫోర్త్ సీజన్, ఫిఫ్త్ సీజన్ హాఫ్ వరకు నేను 14 పీడిఎఫ్స్ అనేవి క్రియేట్ చేశాను. ఓకే, ఇవి మన పీడిఎఫ్స్. నేను మీ అందరి కోసము పర్సనల్ గా రాసి నా 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం దీని లోపల పెట్టి ప్రతి ఒక్కటి టైప్ చేసి రాసి విత్ ప్రూఫ్స్ అనేవి కూడా ఇచ్చాను ఇక్కడ నేను. సో ఈ పీడిఎఫ్స్ కూడా మీ దగ్గర లేకపోతే నన్ను అడగండి, మీకు పీడిఎఫ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తానండి. ఏం ఛార్జ్ చెయ్యను నేను. ఓకేనా, కామెంట్ పెట్టండి పీడిఎఫ్ అని, లేకపోతే హాయ్ అని వాట్సాప్ లో నాకు మెసేజ్ అయినా పెడితే మీకు నేను పీడిఎఫ్స్ అనేవి పంపిస్తాను. ఓకే, ఇప్పుడు మన ఫోర్త్ సీజన్ లో ఆర్డర్ బ్లాక్ ఏంటి, నో ఆర్డర్ బ్లాక్ ఏంటి, ఇవన్నీ నేను నేర్పించాను. ఓకే, బట్ చాలా మంది ఏమంటారు అంటే బ్రదర్, ఆర్డర్ బ్లాక్ జరిగిన తర్వాత కూడా మార్కెట్ ఫాలో అయిపోతుంది, ఎందుకు అలా అవుతుంది? ప్రతిసారి అవుతుందా, లేకపోతే ఏదైనా ఒక్కసారి అవుతుందా అని మేము ఎలా ఐడెంటిఫై చేయాలి అని నన్ను క్వశ్చన్ అడిగారు. ఓకే, సో 15 సీజన్స్ ఉన్నాయండి, ఓన్లీ 5 క్లియర్ అయ్యాయి. ఇప్పుడు నేను సిక్స్త్ స్టార్ట్ చేశాను. సో ప్రతి ఒక్క టాపిక్ మీద నా దగ్గర అనాలిసిస్ అనేది ఉంది. సో ఇవాళ వచ్చేసి ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ లో వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ గురించి మాట్లాడబోతున్నాను నేను. బ్రేక్అవుట్ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ గురించి ఇవాళ నేను మాట్లాడబోతున్నానండి. ఓకేనా, ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? సింపుల్ గా మనకు ఒక ప్రీవియస్ టైం ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయ్యింది, బ్రేక్అవుట్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకే, బ్రేక్అవుట్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ప్రీవియస్ టైం మార్కెట్ లో ఒక పాయింట్ దగ్గర మనకు ఒక లో పాయింట్ అంటే ఒక బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర మనకి ఏం జరిగింది అంటే మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చింది. ఓకే, బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ ఎలా వచ్చింది? ఆర్డర్ బ్లాక్ అయి వచ్చింది. సో ఇది మన ప్రీవియస్ అనాలిసిస్. దీన్ని మనం ఏమంటాము అంటే దీన్ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం. ఏమంటాము? ఆర్డర్ బ్లాక్ అంటాం. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఎందుకు అంటాము దీన్ని అంటే ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ప్రెసెంట్ బ్రేక్అవుట్ లో మార్కెట్ సెల్లర్స్ కి బయ్యర్ ఓవర్కమ్ చేశారు కాబట్టి సెల్లర్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. సెల్లర్ ఆర్డర్ బ్లాక్స్ అయ్యాయి కాబట్టి అక్కడ బయింగ్ అనేది వచ్చింది. ఇది మనకు తెలుసు, ఎందుకంటే ఇది నేను నేర్పించాను మీ అందరికి. ఓకే, ఇది ఓకే, బట్ ఇది వ్యాలిడా ఇన్వాలిడా ఎలా గుర్తుపట్టాలి?
అండ్ వ్యాలిడ్ అయితే కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ ఉంటది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వ్యాలిడ్ అయితే కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ ఉంటది. ఇన్వాలిడ్ అయితే రివర్సల్ ఉంటది. ఇన్వాలిడ్ గురించి రేపు మాట్లాడతాను నేను. ఇవాళ ఓన్లీ వ్యాలిడ్ గురించే మాట్లాడదాం. సో వ్యాలిడ్ అయితే ఎలా ఉంటది అంటే సింపుల్ గా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఇక్కడ పక్కన ఫామ్ అవుతుందండి వ్యాలిడ్ అవుతాయి. ఇంకోటి మళ్ళీ ఇలా వచ్చింది అనుకోండి, క్యాండిల్ ఇంత కిందికి వచ్చి ఇంత పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఎఫ్ఈజీ కింద వచ్చేస్తుంది. ఓకే, బట్ ఇలా ఉన్న ఆర్డర్ బ్లాక్ లో ఎక్కడైనా రీటెస్ట్ అయినా లేకపోతే ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ ఇచ్చి, అంటే ఎగ్జాంపుల్ గా ఇలా గ్యాప్ ఇచ్చిన అంటే ఆర్డర్ బ్లాక్ కి టచ్ కాకుండా ఇలా గ్యాప్ ఇచ్చిన కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ ఉంటది. ఇది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్. అండ్ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ అనేది ఉంటది. కింద పడే ఛాన్సెస్ లేవు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఓకేనా అండి? వ్యాలిడ్, మళ్ళీ చెప్తున్నాను, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఇన్వాలిడ్ డిఫరెంట్ ఉంటది. ఇన్వాలిడ్ లో ఆర్డర్ బ్లాక్ రివర్సల్ ఉంటది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనం క్యాండిల్స్ లో. ఇన్వాలిడ్ మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది, గ్రీన్ క్యాండిల్ దానికన్నా పెద్దగా ఉంది. బట్ దాని పక్కనే గ్రీన్ క్యాండిల్ అనేది ఈ కంప్లీట్ క్యాండిల్ ని, ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ని కవర్ చేసింది కాబట్టి ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాకే ఉంది, ఇక్కడ చూసుకున్న ఇది కూడా ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాకే ఉంది. వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఎలా ఉంటది అంటే సింపుల్ గా ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూపిస్తాను మీకు. ప్రీవియస్ ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఓకే, ఓకేనా? ఇప్పుడు రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది, గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది. ఇక్కడ ఏం జరిగింది? ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఓకే, ఆర్డర్ బ్లాక్ జరిగింది కదా. దీనికి ఇదేం చేసింది? రీటెస్ట్ చేసి థర్డ్ క్యాండిల్ గ్రీన్ ఇచ్చింది. అండ్ మళ్ళీ ఇదే పాయింట్ కి వెళ్ళి కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ చేసింది. ఇది ఎఫ్ఈజీ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అయింది ఇది. బట్ ఇది కూడా మనకు వ్యాలిడే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర మీరు చూడండి, ఈ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది, గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, అంటే ఇక్కడ టచ్ కూడా కాలేదు. కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ అంటే మళ్ళీ ఫాల్ అయినా ఇది బయింగ్ అవుతుంది కన్ఫామ్ గా. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే గ్యాప్ వచ్చేసింది కాబట్టి. అండ్ ఇది ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ లో కూడా పనికి వస్తుంది. అండ్ ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ వ్యాలిడ్ బ్రేక్అవుట్ లో కూడా ఈ అనాలిసిస్ పనికి వస్తుంది అండి. ఓకేనా? మీరు ఇక్కడ చూసుకున్నా సేమ్ టు సేమ్ ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. అండ్ గ్యాప్ చూడండి చాలా పెద్దగా ఉంది, అంటే ఇది కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్. ఇక్కడికి సపోజ్ ఆర్డర్ బ్లాక్ జరిగి ట్రేడ్ తీసుకున్న 480కి వెళ్ళి మాకు 656 అంటే ఎంత, 180 పాయింట్స్ ఇచ్చింది ఇక్కడ ప్రాఫిట్ మనకు. కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్. ఎందుకు కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ అంటే ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ మనకు వ్యాలిడ్. ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది, గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీని లోపలనే మార్కెట్ ఉంది. ఓకే, ఇది ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్, బట్ ప్రీవియస్ డే క్లోజింగ్ వెళ్ళి సపోర్ట్ పట్టుకుంది కాబట్టి మన బయింగ్. ఇది ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ మనము కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ చూడలేము, ట్రాపింగ్ అనేది జరుగుతుంది. ట్రాపింగ్ జరిగింది, దాని తర్వాతనే ఫాల్ అనేది కూడా జరిగింది ఇక్కడ. ఓకేనా? అండ్ ఇది నో ఆర్డర్ బ్లాక్ వ్యాలిడ్. వ్యాలిడ్ నో ఆర్డర్ బ్లాక్ ఇది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ కూడా ఉంది, నేను దీని గురించి కూడా చెప్తాను. ఓకే, ఇంకా టైం ఉంది దానికి. ఓకే, కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ లో మనకు వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఉంటే ఎలా ఉంటది? సి, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఏంటి? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ విత్ గ్రీన్ క్యాండిల్, ఇట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. అంతే కదా? ఇది మన సెకండ్ సీజన్ లో కాన్సెప్ట్ లో చెప్పాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సేమ్
గ్రీన్ రెడ్, ఈ రెడ్ క్యాండిల్ కన్నా గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది. బ్రేక్ డౌన్ పాయింట్ కి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. గ్రీన్ క్యాండిల్ తో రీటెస్ట్ చేసింది. వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. కంప్లీట్ గా బయింగ్ అనేది కంటిన్యూషన్ చేసింది. సో నేను ఇప్పుడు మీకేం చెప్తున్నాను అంటే, ఈ టాపిక్ ఇప్పుడు నేను వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ చెప్పాను కదా, ఇది బ్రేక్అవుట్ దగ్గర మీరు ఏం చేయాలి అంటే చూడాలి, నేను చెప్పినట్లు అవుతుందా అవ్వట్లేదా. ఆర్డర్ బ్లాక్ జరిగిన తర్వాత థర్డ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చిందని వ్యాలిడ్, ఇక్కడ రెడ్ క్యాండిల్ వస్తే మూవ్మెంట్ అనేది సైడ్ వే, లేకపోతే మూవ్మెంట్ అనేది ట్రాపింగ్ అయిపోతుంది. అది రేపటి అనాలిసిస్ వీడియోలో ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ లో నేను నేర్పిస్తాను. అది ట్రాపింగ్ క్యాండిల్స్ ఉంటాయి. ఓకేనా అండి. ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేయాలి అంటే చూడండి, ఇంట్రాడే 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీలో వెళ్ళి చూడండి. వైడ్ ఆర్డర్ బ్లాక్ వస్తే ఎలా మార్కెట్ పర్ఫామ్ చేస్తుంది, ఎలా రీటెస్ట్ చేస్తుంది, ఎలా ఎఫ్ఈజీస్ ఇస్తుంది, ఎలా బ్రేక్అవుట్స్ ఇస్తుంది. ఓకేనా అండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.